రేపే ఎంతో పవిత్రమైన మరియు విశేషమైన శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమికి మన హిందూ శాస్త్రాలలో మంచి గుర్తింపు ఉంది. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఈరోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటాం. అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు వద్దన్న ధనం వచ్చి పడుతుంది. సంవత్సరమంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వద్దన్న ధనవర్షం కురుస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకంతా మంచే జరుగుతుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు మీ సోదరులకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి రాఖీ పౌర్ణమి రోజు ఏ రంగులో ఉండే చీరను కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉండమని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలుగా భావించిన బలి మనస్సు అర్థమయ్యింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు గాని ఉద్దండులైన 5 భక్తులు ఆమెకు గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇదంతా కూడా ద్రౌపది కృష్ణుడికి రక్షాబంధం కట్టడం వలనే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు తెలుపు రంగులో ఉండే చీరను కానీ
లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఎలాంటి కష్టాలు బాధలు రావు. సంవత్సరమంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి. వైటు, పింకు, ఎల్లో ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకోండి. వైట్ కలర్ శారీ కట్టుకుంటే మాత్రం అంచు ఉండే చీరను మాత్రమే ధరించాలి. గా ఉండే చీరలు ధరించకూడదు. అలాగే ఈరోజు నలుపు లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. దరిద్రం పడుతుంది కనుక తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించాలి. ఈ రంగు చీరలను ధరించండి. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు వైట్, పింక్, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించి సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి. అసలు రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కట్టుకునేది మాత్రమే కాదని కూడా శాస్త్రాలలో చెప్పారు. ఒక సంవత్సరం పాటు మనం ఎవరికి అయినా సరే రక్షగా ఉండాలని లేదా ఎవరైనా మనకు రక్షగా ఉండాలని భావించి కూడా రాఖీ కట్టవచ్చు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాఖీ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మాత్రమే కట్టుకునేది కాదు. ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. అలాగే రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే, తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వమభి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే, బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. రక్షాబంధన్ యొక్క భావన ప్రధానంగా రక్షణ. సాధారణంగా వారణాసిలోని కాలభైరవ దేవాలయంలో ప్రజలు తమ మణికట్టుకు నల్లటి దారం కట్టుకుంటారు. అదేవిధంగా జమ్మూలోని శ్రీ వైష్ణవదేవి ఆలయంలో అమ్మవారిని పూజించిన తర్వాత నుదిటిపై ఎర్రటి పట్టీని కట్టుకోవటం మనకు కనిపిస్తుంది. హిందూ మతపరమైన కార్యక్రమాలలో పూజా కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఆచారాన్ని నిర్వహించే వారి మణికట్టుకు ప్రీస్ట్ దారం కట్టడాన్ని మనం గమనిస్తాము. యజ్ఞోపవీతం కూడా అంతే. దాని పవిత్రతను కాపాడుకుంటే ధరించిన వారికి రక్షగా పనిచేస్తుందని నమ్ముతూ ఉంటారు. వివాహ సమయంలో మంగళసూత్రం మరియు కంకణ బంధనం కూడా ఇదే విధమైన అంతర్గత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సేమ్ రక్షా బంధనం కూడా అలాంటి రక్షే. రక్షాబంధనం అనే ఈ బంధం రక్త సంబంధీకుల మధ్య ఉండవలసిన అవసరం లేదు. ఒక అమ్మాయి రాఖీ కట్టడం ద్వారా అబ్బాయిని తన సోదరుడిగా దత్తత తీసుకోవచ్చు. అన్నకు కానీ లేదా తమ్ముడికి కానీ లేదా అన్నదమ్ముల భావం కలిగిన స్నేహితుడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే ఒక పట్టీని రాఖీ అని పిలవటం విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం అని అర్థం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ. దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్య కాకుండా ఏ బంధుత్వం లేకపోయినా ఆప్యాయంగా మరియు తోడుగా వెన్నంటే ఉండే ఒక సోదరుడికి సోదరిని మంచి భావనలతో ఎవరికైనా సరే ఈ రాఖీని కట్టడం జరుగుతుంది. ఇది కేవలం సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య ఐకమత్యానికి చిహ్నంగా కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. హయగ్రీవుడు హయ శీర్షిగా కూడా పిలువబడతాడు. హయము అనగా గుర్రము, హయ శీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.
ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలాగా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమయ్యింది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తూ ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు. కానీ ఆ కీటకం కొరకటంతో దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది. దేవతలు అంతటా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది. అందుకే హయగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి. వేదాలకు రక్షకుడైన హయగ్రీవుని పూజతో గొప్ప విద్యా అవకాశాలు చేకూరతాయి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఒక కూరను వండకూడదు అని శాస్త్రం చెప్తుంది. మరి ఆ కూర ఏమిటంటే దోసకాయ కూర. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దోసకాయ కూర తినకూడదు. కూర అనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దోసకాయను తినకూడదు. అదని తింటే పరమ దరిద్రం చుట్టుకుంటుంది. జన్మ జన్మల వరకు కూడా ఆ దరిద్రం వదలదు. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవారు దోసకాయ కూరను వండవద్దు. ఎవ్వరూ కూడా ఈ కూరను తినవద్దు. దోసకాయతో పాటు ఎవ్వరు ఈరోజు మాంసాహారాన్ని కూడా తినవద్దు. తింటే మహాపాపం కలుగుతుంది. లక్ష్మీదేవి మీకు దూరమైపోతుంది. ఇక ఈరోజు శనగలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటే మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఆహార విషయంలో ఈ నియమాలను పాటించండి. లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ మూటను పెడితే చాలు, 30 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు లోటు అనేది రాదు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, సకల సంపదలను కలగజేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ మూటను పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి. అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో, కూర్చుని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో, గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి. కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు.
కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా, కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి. ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఏ రకమైన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా సరే శ్రావణ పౌర్ణమి రోజు ఆ ఫోటో వెనుక ఒక మూటను పెడితే 30 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత చిట్టి పసుపు కొమ్ములు అని ఉంటాయి. అవి ఒక 7 పసుపు కొమ్ములు వస్త్రంలో వెయ్యండి. తర్వాత 7 లక్ష్మీ గవ్వలు వెయ్యండి. చివరిగా ఒక 10 రూపాయల కాయిన్ని వేయండి. చిట్టి పసుపు కొమ్ములంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే లక్ష్మీ గవ్వల్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది కనుక చిట్టి పసుపు కొమ్ములను, గవ్వలను, అలాగే 10 రూపాయల కాయిన్ని వస్త్రంలో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటను ఒక్కసారి మీ ఇల్లంతా తిప్పండి. ఆ తర్వాత ఈ మూటకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఆ మూటను చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి, అమ్మా తల్లి, ఈ రోజుతో మా కష్టాలన్నీ కూడా పోవాలి. జగన్మాత ఆర్థిక సమస్యలన్నీ పోవాలి. మా జీవితం మారిపోవాలి తల్లి జగజ్జనని అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం వెనుక పెట్టి వదిలివేయండి. ఆ మూటను అక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోండి. ఇలా పరిహారం చేసిన 30 నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక నెమ్మదిగా అమ్మవారే మీ ఇంట్లో నివాసం ఉండి మీ సమస్యలను తీరుస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు. ఫోటో వెనకాల పెట్టిన మూటను సంవత్సరం వరకు అలా వదిలివేయవచ్చు. సంవత్సరం తర్వాత ఆ మూటను తీసేసి దానిలోని గవ్వలను, పసుపు కొమ్ములను, 10 రూపాయల బిళ్ళను ప్రవహించే నీటిలో పడవేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు అనేది రాదు. కనుక తప్పక అందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు. ముసలివాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ
జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా, ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో, తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ, మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి,
ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు.